వస్తుందా బ్రో రెడీ కృష్ణ బర్త్డే సందర్భంగా ఇప్పుడు అఖండ 2 టీజర్ ఎలా అనిపించింది? తట్టుకోలేకపోతున్నాం. అదేం షాట్ అన్న బాబు, సూలా ఇలా చెప్తా అంటే తలకాయలు లేచిపోతున్నాయి. అసలు థియేటర్లు తట్టుకుంటారా? అఖండాకు పోయినప్పుడే నిజంగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయామన్నా. లాస్ట్కి గుండెకే గూసంతో చచ్చిపోయి వచ్చినాం బయటికి. అప్పుడు అఖండ సినిమా చూసినప్పుడే అసలు ఆ షాట్ చూస్తా అంటే ఇంకా అఖండ 2కి నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఎవరైనా పోతారన్న. అసలు ఆ బాలయ్య గెటప్ ఏందన్న, మొత్తం జుట్టు పెంచేసి. నిజంగా చెప్పాలంటే కొంచెం చిరంజీవి గారు ఏదైనా స్టోరీ సెలక్షన్స్ కొంచెం బాలయ్యని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు కదా కావాల్సిన, ఆ ఏజ్కి తగ్గ గెటప్ చేసుకొని బాలయ్యని చూస్తుంటే మాత్రం నిజంగా లేస్తుందన్న. బాలయ్య అంటే కూడా లేస్తుంది నిజంగా. అలా రోమాలు నిక్కబోడ్చుకో. ఆ షాట్ ఏందన్న, సోల్ మీద చెప్తాడేమో ఆ తలకాయలు లేచిపోతున్నాయి. ఓపెనింగ్ షాట్ ఆయన గడ్డం పెట్టుకొని అది చూస్తా అంటే నిజంగా బాలయ్య జై బాలయ్య ఎందుకు అంటారు అంటే, ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. టీజర్ మాత్రం నిజంగా కేసీపీడి అన్న కొత్త చింపిపాడింది ఇంకా బాలయ్య సినిమా. అప్పుడు నిజంగా రిలీజ్ అయితే ఎలా ఉంటుంది, థియేటర్కి వెళ్ళాలంటే నిజంగా కొంచెం ఆలోచించి ఆర్ట్ పేషెంట్లు ఎవరైనా ఉంటే మాత్రం అఖండాకి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోబోండి. తమన్ అక్కడ సంపి వదిలిపెడతాడు, మామూలుగా కొట్టలేదు నిజంగా. తమను ఇచ్చాడుగా BMW, ఇంకే రేంజ్లో కొడతాడు ఒకసారి ఆలోచించుకోండి. నిజంగా నా అఖండ 2 టీజర్ మాత్రం అనుకున్న దానికన్నా చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకా థియేటర్లో ఓజీయా లేకపోతే అఖండానా ఈసారి మామూలుగా లేదన్నమాట. జై బాలయ్య జై పవర్ స్టార్, ఈ రెండు తగ్గట్లేదు. బీజం మనకు తెలిసిందే, తమ్మని పక్కన పెట్టి. కానీ బాలయ్య అన్న 1 మ్యాన్ షో, ఆ షార్ట్కే ఇచ్చేసాడమ్మా. సోలం తిప్పుతా అంటే ఎందుకన్నా హాలీవుడ్లో ఏదో పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, టైటానిక్, అవతార్, తొక్క తోలు. బాలయ్యని చూసి నేర్చుకోవాలన్నాడమ్మా. ఎట్ట గూస్ బంప్స్ తెప్పియాలా, ఎలివేషన్స్ ఎలా తెప్పియాలి. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఒక డైలాగు ఒక్కొక్క రాజమౌళి లేకపోతే ఈయన ప్రశాంత్ నీళ్ళు వీళ్ళందరూ కొన్ని 100 కోట్లు పెట్టి ఒక ఫైట్ సీన్ ప్లాన్ చేస్తారు కదా. బాలయ్య ఒక డైలాగ్తో వస్తుందన్న, ఒక డైలాగ్ చెప్తే చాలు అది 100 కోట్ల సీన్. జై బాలయ్య. నిజంగా అలాంటి యాక్టర్ మన తెలుగులో ఉన్న దానికి దండం పెట్టాలన్న. అందుకే జై బాలయ్య అంటారు ఆయన. నందమూరి వంశమా బిడ్డ, నందమూరి ఫ్యాన్స్ మాత్రం నిజంగా కాలాలు ఎగరేస్తారన్న. నిజంగా కుత్త చింపేశాడు. ఆ షాట్ ఏందన్న బాబు, థియేటర్కి వెళ్ళేప్పుడు మాత్రం దండం పెట్టేలా, మళ్ళీ బయటకు వచ్చేప్పుడు మేము శవంగా మాత్రం రాకూడదు అనేసి. నాకైతే చాలా బాగా నచ్చింది అది. కానీ ఎక్కడో అనిపించింది అన్న, కొంచెం లేయర్ దాటారేమో అనిపిస్తుంది. ఎక్కడో ఎక్కువైపోతుందేమో స్టోరీకి, కొంచెం అది కొంచెం కరెక్ట్గా అఖండ చాలా బాగా అనిపించింది, స్టోరీకి తగ్గట్టుగా ఎలివేషన్స్. బట్ ఎక్కడో ఒక షాట్లో మన ఇప్పుడు అదే ఆదిపురుష్ ఉంది చూడండి, వెనకాల ఓవర్ గ్రాఫిక్స్ పెట్టేసి కొంచెం అట్లా అనిపించింది. బట్ బాలయ్య 1 మ్యాన్ షో అన్న, ఆ షాట్లు మాత్రం హైలైట్ అనిపించింది.